దర్శకధీరుడు రాజమౌళి తీసిన అన్ని సినిమాల్లో ఈగ ఇప్పటికీ బెస్ట్ మూవీ అని దర్శకుడు గుణశేఖర్ వ్యాఖ్యానించారు. తాజాగా తన చిత్రం యుఫోరియా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఒక ఈగను హీరోగా పెట్టి గ్రాఫిక్స్తో ఎమోషన్ పండించడం రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనమని ప్రశంసించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన మేకింగ్తో ఈగ ఒక బెంచ్మార్క్గా నిలిచిందన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ సోషల్ డ్రామా యుఫోరియా ఫిబ్రవరి 6, 2026న విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి అంటేనే ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా గుర్తుకొస్తారు. బాహుబలి, RRR వంటి 1000 కోట్ల సినిమాలతో ఆయన పేరు గ్లోబల్ బ్రాండ్గా మారింది. భారీ బడ్జెట్లు, భారీ సెట్లు, ఎపిక్ కథనాలతో రాజమౌళి అంటే గ్రాండ్ స్కేల్ అన్న ఇమేజ్ స్థిరపడిపోయింది. కానీ అలాంటి రాజమౌళి కెరీర్లోని అన్ని సినిమాల్లోనూ ఈగ ఇప్పటికీ బెస్ట్ మూవీ అని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా తన కొత్త సినిమా యుఫోరియా ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్ రాజమౌళి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి కెరీర్ను ఈగ సినిమాకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గుణశేఖర్ మాట్లాడుతూ, కంటికి సరిగ్గా కనిపించని ఒక ఈగను హీరోగా పెట్టి గ్రాఫిక్స్తో దాని చుట్టూ అద్భుతమైన ఎమోషన్ పండించడం చాలా కష్టమైన పని. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ మేకింగ్తో రాజమౌళి ఆ సినిమాలో మ్యాజిక్ చేశారు. ఒక టెక్నీషియన్గా ఆయన విజన్కు ఈగ ఒక బెంచ్మార్క్ అని కొనియాడారు. బలహీనుడైన ఒక చిన్న ప్రాణి బలవంతుడైన మనిషిపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్ను ప్రేక్షకులు అంగీకరించేలా చేయడం రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనమని చెప్పారు. గ్రాఫిక్స్ పాత్రతో ఆడియన్స్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయడం సాధారణ విషయానికి కాదని, అందుకే ఈగ ఒక మాస్టర్ పీస్గా నిలిచిందని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రాజమౌళి అభిమానులు కూడా ఈగ ను గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు. గతంలో ఈగ గురించి రాజమౌళి స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరమైనవే. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఈగ కథ గురించి చర్చ వచ్చిందని, అప్పట్లో అది కేవలం సరదాగా చెప్పిన ఐడియానేనని ఆయన చెప్పారు. సింహాద్రి, ఛత్రపతి లాంటి భారీ సినిమాల తర్వాత ఒక చిన్న ప్రయోగాత్మక చిత్రం చేయాలనే ఆలోచనతో ఈగ ను డెవలప్ చేశామని రాజమౌళి వెల్లడించారు. మొదట ఇది చిన్న బడ్జెట్ సినిమానే అనుకున్నప్పటికీ కథ ముందుకు సాగే కొద్దీ స్కేల్ పెరిగిందని తెలిపారు. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి రాజమౌళిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక గుణశేఖర్ విషయానికి వస్తే, ఒక్కడు, రుద్రమదేవి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆయన. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం యుఫోరియా యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న విడుదల కానుంది. యువతపై డ్రగ్స్ ప్రభావం, ఆధునిక సమాజంలో మారుతున్న విలువలను వాస్తవిక దృక్పథంతో చూపించనున్నారు. భూమిక, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో దాదాపు 20 మంది కొత్త నటీనటులను పరిచయం చేయడం మరో ప్రత్యేకత. రాజమౌళిని ఈగ తో ఆకాశానికి ఎత్తేసిన గుణశేఖర్ వ్యాఖ్యలు యుఫోరియా పై కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.